గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో చూద్దాము. ఈనాడులో ప్రధాన వార్తల విషయానికి వస్తే ప్రధాన వార్త జోరువాన యమయాతన అంటూ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్య వార్తగా ఇచ్చారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం మనకు తెలిసిందే కదా. ఉమ్మడి ఆదిలాబాద్లో అయితే కుండపోత వర్షం కురుస్తోంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలు. రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు 3 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నేడు జిల్లాలకు వర్ష హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయి అంటూ వార్తను హైలైట్ చేస్తూ సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నెక్స్ట్ వార్తకు వెళ్తే గనక రైట్ సైడ్ చూస్తే ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమెర్ అలీ ఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ నిన్న సుప్రీం తీర్పు ఇచ్చిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వారు మరోసారి నియమితులు కావచ్చు అని కూడా పేర్కొంది. నియామకాలు చేపడితే అవి తుది ఉత్తర్వులకు లోబడి ఉండాలి. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇవి. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఇక ఏఐ సృజనాత్మక కేంద్రం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఒకే గొడుగు కిందకు కృత్రిమ మేధ కార్యక్రమాలు, 3 ఏళ్లలో 50,000 మందికి పైగా నైపుణ్య శిక్షణ, 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలు, ఏఐ యూనివర్సిటీ కూడా ఏర్పాటు, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. సీఎం ఆదేశాలతో వేగంగా ముందుకెళ్తున్నారు ఈ విషయమని చెప్పి వార్తను హైలైట్ చేశారు. ఇక మరోసారి అమెరికాకు మోదీ అంటూ 26న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రధాని ప్రసంగించబోతున్నారు. ట్రంప్తో భేటీ ఖరారుకు విదేశీ వ్యవహారాల శాఖ కూడా కసరత్తు చేస్తోంది. అండ్ ఇప్పటికే అమెరికాకు మనకు అండ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న దానిపై విదేశాంగ శాఖ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి చూసినట్టయితే ఇక్కడ మనకు ప్రధాన వార్తగా భూ మాయ చేశారు అంటూ పుప్పాలగూడలో 6,000 కోట్ల భూ కుంభకోణం అంటూ వార్తను ఇస్తూ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న కాందిసికుల భూముల్లో 30,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం. 2005లో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములివి. 2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూములు తొలగించారు. 2022లో భారీ నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చింది. 25లో వచ్చేసరికి కొన్ని భూములు మళ్లీ నిషేధిత జాబితాలోకి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనుసన్నల్లో సాగిన వ్యవహారం. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీకి దాసోహమైన హెచ్ఎండిఏ. కంపెనీ డైరెక్టర్గా రంజిత్ రెడ్డి కుమారుడు రాజ్ ఆర్యన్. మరో మాజీ ఎంపీ బంధువు కంపెనీది కూడా అదే దారి. ఈ భూదందాపై లోకాయుక్తకు, ఈడీకి పలు కంప్లైంట్స్ వచ్చాయి. సో అదే వార్త, పుప్పాలగూడలో 6,000 కోట్ల భూ కుంభకోణం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కొత్త వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంపుకు సంబంధించి వార్తను మీరు చూడొచ్చు. రాష్ట్రంలో కొత్త వాహనాలపై జీవితకాల పన్నును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు సగటున 3% మేర పన్నులు పెంచింది. ఇవాల్టి నుంచి పెరిగిన పన్నులు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సో అదే ఈ వార్త, కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపుకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి వార్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్టయితే మనకు ప్రధాన వార్తలుగా 2 వార్తలను చూడొచ్చు. ఒకటి, ఆ 2 ఎమ్మెల్సీలు రద్దు అంటూ కోదండరాం, అలీఖాన్ నియామకాలపై సుప్రీం ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ రేవంత్ సర్కార్కు మరో ఎదురుదెబ్బ అంటూ ఈ వార్తనిచ్చారు. హైకోర్టు తీర్పుపై స్టే తొలగించిన ధర్మాసనం. నిరుడిచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల సవరణ. తమ పొరపాటుతో 2 లబ్ధి పొందారని వ్యాఖ్య. మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టొచ్చని కూడా సూచించింది. తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ. ఇక ఈవీఎం గుట్టు రట్టు అంటూ సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు అంటూ ఈ వార్తనిచ్చారు. మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్.
తారుమారైన ఫలితం, పరాజితే విజేత, హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన గోల్మాల్ ఇది అంటూ ఆ వార్తను హైలైట్ చేస్తూ సుప్రీంకోర్టు సాక్షిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గుట్టు రట్టయింది. ఓ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి అసాధారణ రీతిలో చేపట్టిన రీకౌంటింగ్లో ఫలితం తారుమారైంది. కోర్టు సమక్షంలోనే రీకౌంటింగ్ చేపట్టగా తొలి ఫలితానికి భిన్నంగా ఫలితం వచ్చింది. దీంతో ఈవీఎంల అక్రమాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఈవీఎంలపై ప్రతిపక్షాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న సందేహాలు నిజమే అని ఈ ఉదంతంతో తేలిపోయింది అంటూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని హైలైట్ చేసింది. ఇక 2 రోజులు రెడ్ అలర్ట్ అంటూ రాష్ట్రంలో పలు చోట్ల దంచి కొడుతున్న వాన, ముంచెత్తుతున్న వరద, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన రాకపోకలు. ఇక మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రాణహిత, పెన్గంగ, గోదావరిలోకి వరద ఉధృతంగా ఉంది. శంషాబాద్ నుంచి విమానాల దారి మళ్లింపు, భారీ అతి భారీ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఏపీ వార్తా విశేషాల్లో రైట్ ఏపీ వార్తా విశేషాల కన్నా ముందు ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాము. రైట్ ఆంధ్రజ్యోతిలో కుంభవృష్టి అంటూ వార్తను హైలైట్ చేస్తూ మనం ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. రాష్ట్రంలో వర్షపాతం ఏ విధంగా నమోదవుతోంది, వాగులు వంకలు ఏ విధంగా పొంగి పొర్లుతున్నాయి, ప్రాజెక్టులకు సంబంధించిన నీరు ఎలా వస్తోంది, లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక మరోవైపు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ వద్దు అన్నటువంటి వార్తను కూడా రైట్ సైడ్ మీరు చూడొచ్చు. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షి చూసినట్లయితే ఏజెంట్లే లేకుండా ఎన్నికల అంటూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూని, టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగి పారేసిన వైఎస్ జగన్ ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాము అని అంటున్నారు మాజీ సీఎం జగన్. ఇక న్యూస్ రీల్స్లో కనుక చూసినట్లయితే వచ్చే నెలలో అమెరికాకు ప్రధాని మోదీ, ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా సీట్ల కేటాయింపు, కన్ఫర్డ్ ఐపీఎస్లకు రెడ్ బుక్ కుట్ర బాధ్యతలు. ఇక మరో ప్రధాన వార్త విషయానికి వస్తే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4 ప్రమాణం చేశారు. జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్తో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ఠాకూర్. ఇక రీపోలింగ్లోనూ దొంగ ఓట్ల దందా, కంటి తుడుపుగా 2 బూతులలో నిర్వహణ అంటూ ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ని ముద్రించి కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి సందీప్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఆయా గ్రామాల్లో పచ్చముఠాల బెదిరింపులతో బయటకు రాని ఓటర్లు. ఈ కొత్తపల్లెలో కమలాపురం టీడీపీ ముఠ, అచ్చివెళ్లిలో బీటెక్ బ్యాచ్ తిష్ట అంటూ వార్తను హైలైట్ చేసింది. రీపోలింగ్లోనూ దొంగ ఓట్ల దందా అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.